పిల్లలు కనబడితే ఏమనేవాడు? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు నీకు 15,000 చిట్టి తల్లి డ్రామా. కానీ అదే టైంలో మా వాడు అడుగు పెట్టాడు అనుకోండి, ఫినిష్, మొత్తం తారుమారైపోవాల్సిందే. ఎందుకు పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏంటో చూడండి అమ్మా. హలో పాపా, చీచి చిన్న పాపా. హలో 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 పాపా. దగ్గరకు వచ్చి పట్టు పట్టు. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదిగా సరిపోయింది. చూసాడుగా ఏంటి బాబా అన్న, ఇంకోసారి తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదిగా సరిపోయింది. అంతా అస్సాం. దగ్గరకు వచ్చి స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? ఏంటమ్మా ఏమైంది? ప్రభు హరిరామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. దగ్గరకు వచ్చి తెలీదురా, తెలుసు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్. ఆయన పూర్తిగా అధికారంలోకి దిగి నెలల్లో దిగాల్సిన అవసరం లేదు. ఎవరైనా నెలల్లో దిగి మాకు ఇది జరుగుతుందా, మీకు ఇది జరుగుతుందా లేదా, తిండి దొరుకుతుందా, బానే ఉంటున్నారా, ఎలా ఉంటున్నారు, అదన్నీ చూసుకుంటున్నారు కదన్నా. అర్ధరాత్రి 3 దాకా తిరగాల్సిన అవసరాలు లేవు కదన్నా. అది ఏమిటండి మీరు మాట్లాడేది? అధికారులాగా మనకు 4 నెలలు అయిందండి. ఆయన 5 సంవత్సరాలు ఉన్నాడు. పైన తిరగడం తప్ప నుంచి ఏ రోజు అంటాము చేసేస్తామా? ఇటు 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 నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి, నీకు 15,000. ఏం లేదు డొల్లా. అదిగో నీ తమ్ముడికి, ఇంకొక తమ్ముడి దగ్గరకు వచ్చినా. టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రంగా ఉంది. నీకు కూడా 15,000. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి. మొత్తం మీరే చేశారు. నీకు ఇంకో పాప, నీకు కూడా 15,000. సంతోషమా అనుషంగా? ఏం మనిషి అయ్యా కదా. ఎస్ ఎస్, అదే జగన్ అయితే అమ్మఒడి కేవలం. ఎవడండి బాబు, ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయనకి తెలిసినంత మనకు తెలియదు కదండి. 2008 ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి 2023, 2023-24 ఆపుకోలేకపోతున్నాను రా. జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు, జగన్ హయాం దాకా. నువ్వు ఇక్కడికి పిక్నిక్ వచ్చింది? ఇటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారని ముందుగా చెప్పగల. ఈ రోజున కూడా మరి వాళ్ళ జోలికి వెళ్ళకోకుండా మరి పైపైన తిరిగేస్తే నవ్వుకుంటా తిరిగావు. అది కూడా మేము బాధల్లో ఉంటే నీకు నవ్వు వస్తుంది, అంతేనా? ఏమన్నా అందిస్తే నవ్వటం. ఇప్పుడు వచ్చి 4 నెలలు కూడా అవ్వాలా గట్టిగా మాట్లాడితే. మీరు అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. ఆ ప్రాజెక్టులు చేయలేదు, ఈ చేయలేదు, దాని వల్ల వచ్చినాయి, దీని వల్ల వచ్చినాయి అన్న. 5 సంవత్సరాలు నువ్వు చేస్తే ఇప్పుడు మాకు వరద వచ్చే వారిని ఏంటి? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. మధ్యలో చంద్రబాబు హయాంతో కూడా కలుపుకుంటే కూడా ఏంటి మమ్మీ ఎవడీడు? మానసిక రోగి గురించి చెప్తా ఏందా? ఈ మానసిక రోగి గురించి చెప్తా ఏందా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మొన్న ఫ్లడ్స్ లో అది కూడా ఎట చెప్తాడా? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మొన్న ఫ్లడ్స్, మొన్న వచ్చిన వానల్లో 60 మంది విఫలమయ్యాడు. అబ్బో ఏం యాక్టింగ్!
ఏం యాక్టింగ్ బ్రో. ఏంది నాకు అర్థం కదా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు, ఇప్పుడు పేపర్ కూడా సరిగ్గా చదవలేదు. ఏం మనుషుల మీద 60 మంది చచ్చిపోయారు. ఏడు చచ్చిపోయారు? నీ మనసులో చచ్చిపోయారు, నీ ఆలోచనలో చచ్చిపోయారు. నువ్వు అనుకుంది 60 మంది చచ్చిపోవాలని. ఏంది ఇది? ఇంకో 100 మంది చచ్చిపోయి ఉంటే నువ్వు సంతోషపడేవాడివి. మొన్న విపత్తులో విజయవాడలో. దీనికి మీరు ఏమంటారు సార్? ఏం మనిషిరా నువ్వు? ఎవడైనా మంచి కోరుకుంటారు కానీ చచ్చిపోవాలని కోరుకుంటారు. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9 లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి ఉండే మాట ఏమని, ఇంతమంది చచ్చిపోతే బాగుండు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఈ బోట్లతో విజయోత్సవాలు చేసుకున్నారు. ఇదే బోట్లో ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాలలో కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. ఇదే బోట్ల ఓనర్లు, ఇదే బోట్లు. నా మీద ఎందుకు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నా నీకు? విలన్ గా కనిపిస్తున్నా? బోట్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. ఎవరు ఈ ఊషాద్రి అనే మనిషి ఎవరు? అంటే చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. చంద్రబాబు నాయుడు గారితోనూ లోకేష్ తోనూ ఇద్దరితోనూ కలిసి దిగిన ఫోటోలు కనిపిస్తా ఉన్నాయి. ఇన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయంత డెవలప్ అయిపోయింది. మానసిక రోగి. యు ఆర్ ఎ సైకలాజికల్లీ డిస్టర్బ్డ్ స్కిజోఫ్రెనిక్. దీనికి మీరు ఏమంటారు సార్? ఏ యదవ కూడా బోట్లు వదలడు. ఏ యదవ కూడా బోట్లు వదిలి ఒక బ్యారేజీ మునిగిపోయి గేట్స్ అన్ని అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎప్పుడు రాష్ట్రం బాగుండాలా, మా ఊరు బాగుండాలా, మా వాళ్ళందరూ బాగుండాలా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.